ఏపీ ఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజ్యాంగం నుండి సెక్యులర్ పదం తొలగింపుపై సమావేశం. భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలిగిన దేశమని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించడాన్ని చేస్తున్న రాజకీయ కుట్రని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఖండించారు. ఈ నెల 10న కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్లో దేశ రక్షణ ప్రార్థనా ఉద్యమం సేవ్ సెక్యులరిజం, సేవ్ ఇండియా అనే అంశంపై క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ పెద్దల సమక్షంలో జరగనున్న బహిరంగ సదస్సు జయప్రదం చేయాలని గురువారం కాకినాడ ఏపీ ఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రైస్తవ రాష్ట్ర నాయకులు రేవా జోసెఫ్ బెన్నీ, స్టీఫెన్ ఆనంద్, హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ వరప్రసాద్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు రేవా జాష్వాగిరి, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ లింగం రవి, ఎస్పీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జంగా గంగారెన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, సిస్టర్ సోనియా, మోసా అబ్రహం, బ్రదర్ సికే సింగ్, దూదీపాల్ శ్రీనివాస్, నాని, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఒక ప్రకటన చేశారు, ఈ దేశంలో రాజ్యాంగం అనేది సెక్యులర్ రాజ్యాంగం కాదు, ఇది సెక్యులర్ దేశం కాదు, ఇది హిందూ రాష్ట్రం అని ప్రకటన చేశారు. వారు ప్రకటించిన వెంటనే ఆర్ఎస్ఎస్, విహెచ్పి వారందరూ కూడా ఇది హిందూ రాష్ట్రం, ఇక్కడ వేరే ఒక మతం ఉండడానికి వీలు లేదని వారు ప్రకటన చేస్తున్నారు. మేము భయపడలేదు, ఎందుకంటే మేము బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అనుకునే క్రైస్తవులు. మేము భయపడలేదు, వారి యొక్క ఈ యొక్క తాటేకు చెప్పుడికి మేము భయపడలేదు. కానీ మాకు దేవుడు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞను నెరవేర్చడానికి మేమందరం సమైక్యంగా ఈ ప్రార్థనా ఉద్యమం చేస్తున్నాం. ఆజ్ఞ ఏంటంటే నీతిని, న్యాయాన్ని ఏరుల వలె ప్రవహింపచేయుడు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. దాన్ని మేము అమలు చేయడానికి, ఆజ్ఞను పాటించడానికి ఈ దేశంలో న్యాయం కొరకు పోరాడుతున్నాం. 1950లో ఎస్సీలు ఎవ్వరూ కూడా హిందూ మతం విడిచిపెట్టకుండా 1950 రాజ్యాంగ పార్టీని ఒక ఆర్డర్ చేసి వారిని హిందూ మతంలో బంధించారు. అంచేతనే ఎస్సీలు మరి బలహీనమైన అవడం వల్ల దేవుడి గుడిలో వారు క్రైస్తవులుగా కొనసాగుతూ వీరి భయానికి భయపడి హిందువులుగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంది. ముస్లింలు అయితే సెకండ్ క్లాస్ సిటిజన్స్, మీరు దేశ పౌరులు కాదు, మీరు పాకిస్తాన్ పౌరులను భయపెడుతూ ఉంటారు. ఇలాగా ఎస్సీలను, ముస్లింలను, అలాగే క్రైస్తవులను, ఇంకా అణగారిన వారిని, పేదలను దోచుకోవడం కొరకు ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ అన్యాయమైన కార్యాన్ని మేము వ్యతిరేకించడానికి మా పోరాటం ప్రార్థనా పోరాటం.